తలలో ఉంచండి. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చట్టం భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి తండ్రి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సమాధానకర్త దేవా నీకే స్తోత్రం. అన్యాయం చేయవారి మీద కోపపడి దేవా నీకే స్తోత్రం. రోషము గల మా దేవా నీకే మహిమ, మీకే ఘనత. పాపమును పరిహరించు మా దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రం. సమస్తమును జరిగించినటువంటి మా దేవ మీకే ఘనత. మన రక్షకుడైన దేవుడికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవ నీకే స్తోత్రం. ఆనందము సంతోషము కలగజే దేవా నీకే మహిమ, మీకే ఘనత. శ్రీమంతుడు ఒక మా దేవ నీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. సముద్రం దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవా నీకే మహిమ. నీళ్లపై నడిచినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి వాడా నీకే స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లేనటువంటి మా పితరుల దేవా నీకే స్తోత్రం. నీవు నన్ను మరుగుపరుచుకున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించు మా దేవా నీకే స్తోత్రం. తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి వాడా నీకే స్తోత్రం. నిరంతరము తరములన్నింటిలోనూ రాజ్యం వెలుచున్నటువంటి మా దేవా నీకే మహిమ, నీకే ఘనత. దయాళుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. సమీపమును దూరం నుండి ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా నీకే మహిమ. ప్రభు అయినటువంటి యెహోవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతిగా ఉన్నటువంటి యెహోవా నీకే స్తోత్రం. రాజులకు ప్రభా నీకే ఘనత. ఆలోచనకర్తకు మా ప్రభా నీకే స్తోత్రం. మమ్ము స్వస్థపరచు మా దేవా నీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడు నీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఇదిగో నాయన మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండేది మొదలుకుండా ఇప్పటి వరకు మాట వల్ల, నాలుగు వల్ల, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి, మా పాపములన్నీ మీరు ఇక తండ్రి లేఖనంలో సెలవిచ్చినట్లు నాయన యెషయా గ్రంథము 43:25 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నీవు నాయన యెషయా గ్రంథం 38:17 కూడా నీవు నీ వీపుని వెనక తట్టుకున్న పాపములన్నీ నువ్వు పారవేసితమని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ తండ్రి నాయన మీ వీపు వెనకతోటి విసిరివేసినందుకే తండ్రి మా పాపములు మళ్లించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. హేమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరిచినందుకే మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అబ్రహాం దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలోనైనా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇకనైనా మీ సన్నిధిలోనైనా మీ కృపా కాపుదలు దయచేసి మీ సన్నిధి తోడుంచి తండ్రి మీ దయరెక్కల చాట భద్రపరిచి తండ్రి ఇదిగోనైనా పరిపాటులో వెళ్తున్నటువంటి బిడ్డలే కానీ నాయన ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ స్కూల్కి, కాలేజీలకి వెళ్తున్నటువంటి విద్యార్థులనే కానీ ఎవరి బిడ్డలనే కానీ అందరినీ కూడా మీ దయరెక్కల చాట భద్రపరిచి తండ్రి మీ సన్నిధిలోనైనా వారికి అందరికీ తోడయించి తండ్రి వారి పరిపాట్లలో కూడా మీరు తోడయించి నాయన ఇదిగో తండ్రి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు వేలాది కొద్ది చెల్లిస్తున్నాం. పరమ తండ్రి ఇదిగో నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి స్వస్థత దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ గర్భిణీ స్త్రీలు తండ్రి ఇగో హాస్పిటల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారికి సుఖప్రసవం దయచేమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో పిల్లల దంపతులు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హర్నాన్ని ఏ విధంగా మీరు జ్ఞాపకం చేసుకున్నారో, సారమ్మను ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో తండ్రి మీ సన్నిధిలో అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని
నాయన వారికి గర్భఫలాలు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారికి గర్భఫలాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి భార్యాభర్తల బంధం కొరకు తండ్రి వారి నాయన మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నారైనా. ఈ కుటుంబంలో అందరూ కలిసి తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయుటకు, కుటుంబంలో తండ్రి విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలందరికీ తండ్రి మీ సన్నిధి తోడించమని, దుష్టుని గద్దించమని నాయన మీ సన్నిధులు మీ కృపకాబ్దాలు దాయిచ్చేయమని, బిడ్డల కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి ఇకనైనా ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణ రాలేనటువంటి కుటుంబాలు ఉన్నారైనా అటువంటి కుటుంబాలకు అందరికీ రక్షణ దయచేయమని తండ్రి ఇగోనైనా నాయన మేమందరము నాయన నిత్య జీవం కొరకు తండ్రి ఇదిగోనైనా మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా నాయన సార్వత్రిక సంఘంలో అనేక మంది సులువుగా చిక్కులు పెట్టే పాపములను నాయన మొబైల్లో అశ్లీల చిత్రాలు ఎక్కువగా చూచటం వలన ఆయన పాపానికి నాయన దాసులైపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ, బలహీనమైనటువంటి బిడ్డలందరినీ ఒకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు మరొక మారు తోడై ఉండి తండ్రి బిడ్డలను తండ్రి తప్పిపోకూడనట్లు ఆయన మీ సన్నిధి తోడుంచి మరి వేడుకుంటున్నాను ఆయన. మీ దయారెక్కల చాటును భద్రపరచమని అందిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, ఇదిగోనైనా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని తండ్రి మరి యొక్క నూతన జీవ కిరీటం వారికి అనుగ్రహించినందుకే మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు నాయన అప్పుల బాధల్లోనూ నాయన అనేక సమస్యల్లోనూ పడి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ నాయన క్రీస్తు ఐశ్వర్యంలోని బిడ్డల యొక్క ప్రతి ఒక్క కోరికను నాయన తీర్చమని అడుగుచున్నాం. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అనేక మంది నాయన రోగం అనే సమస్య నుంచి విడిపించండి నాయన. నిజమే తండ్రి, అనేకులు నాయన భయం ఆందోళనతో పడి ఉన్నటువంటి బిడ్డల్ని కూడా నాయన ఆ భయ ఆందోళనటువంటి ఆ సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. ఎందరూ నాయన శోధనలోను, బాధల్లోను, వేదనలో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకొని తండ్రి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన ఇక తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఉద్యోగాల వరకు అనుగ్రహించండి. ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ ఇంటర్వ్యూలో వారు పాస్ అయ్యి తండ్రి నేను వారికి ఉద్యోగం అనుగ్రహించినట్లు, నాయన వారికి ఉద్యోగం వచ్చినట్లు నాయన మీ కృపా కాపుదల మెండిన దేవుళ్ళు నింపమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఏసేపు వలె పరిశుద్ధులుగా నాయన నిర్దోషులుగా తండ్రి మీ సన్నిధిలో బ్రతున్నట్లు నాయన పాపంలో పడిపోకూడనట్లు నాయన ఎవరి బిడ్డలకు అందరికీ నాయన మీ వాక్యమందు బలపరచమని నాయన మీ ఆత్మ సహాయం దయచేయమని మీ సన్నిధిలో నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, లేవి నాయన మీ వాక్యమే మా పాదములకు దీపమై ఉన్నది తండ్రి. ఆయన మీ వాక్యం మాకు అందరికీ అనుగ్రహించి మీ వాక్య ప్రకారం ప్రవర్తించే నాయన మంచి మనసును మాకందరికీ సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. ఇక తండ్రి అనేక మంది నాయన త్రాగుబోతులు గారు, తిరుగుబోతులు గారు, వ్యసన పరులు గారు, దొంగలు గారు ఉన్నారయ్యా. తండ్రి దినములు చెడ్డవి కనుక మీరు మద్యముతో భర్తులయ్యి ఉండకూడని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. నాయన అనేక మంది నాయన వ్యసనాలకు అయిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన సాతాను కట్టిన కట్ల నుండి నాయన ఆ అలవాట్ల నుండి నాయన బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నాయన జైల్లో నాయన ఎందరో నాయన ఇదిగో తండ్రి నాయన ఖైదీలు మగ్గిపోతున్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ కూడా నాయన జైల్లో ఉన్న బిడ్డలందరికీ కూడా తండ్రి ఇక నాయన మీ సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందున్నట్లు నాయన మీ సువార్త నాయన వారి హృదయాలలో నాయన ఇదిగో తండ్రి మొలకెత్తి తండ్రి అది ఫలించే విధముగా తండ్రి బిడ్డలకు అందరికీ, జైల్లో ఉన్న బిడ్డలందరికీ మారు మనసును దాయించండి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చట్టం భద్రపరచండి. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచండి. నీవే సృష్టికర్తమని నాయన, నీవు తప్ప వేరే దేవుడు లేవని, నీవే అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అని నాయన, నీవు తప్ప వేరే దేవుడు లేడు, నీవే సృష్టికర్తమని గుర్తెరిగినట్లు అందరి మనోనేత్రాలు వెలిగించమని, అందరి హృదయాలను తెరవమని తండ్రి ఇక నాయన
సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి ప్రకటించే నాయన కృపాభాగ్యం మాకును ప్రకటించుచుండగా తండ్రి గ్రహింపజేసే భాగ్యం మా దేశంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇదిగో తండ్రి మేము సువార్త ప్రకటన చేయుచుండగా మా మీదరు మీ మీదరు తిరుగుబాటు చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మండించండి నాయన. ఇదిగో తండ్రి మరి ఏం చేస్తున్నా వారు ఎరుగు చేసిన పాపములు మండించమని ఇగో తండ్రి మా మీద తిరుగుబాటు చేయించినటువంటి ప్రతి శత్రువులుగా మేము భావించక తండ్రి మరి ఎరుగు చేసిన పాపములు మండించినట్లు నాయన అట్టి బుద్ధిని మాకు అనుగ్రహించండి. ఇగో నాయన మా మీద ఏ దోషులు మాట్లాడుచున్నారో బిడ్డలు వారు ఎరుగు చేసిన ఆ పాపములు మండించండి. ఇదిగో మీ సన్నిధిలో ఇక నాయన మన దేశంలో ఉన్న ప్రతి అధికారులను నాయన రైతులను కూలీలను నాయన ఇదిగో తండ్రి డైలీ వేజ్ చేసుకున్న ప్రతి వారిని స్త్రీలను పురుషులను నాయన యవన బిడ్డలను నాయన వృద్ధులను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన మీ కృపకాబ్దాలు దయచేయమని మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా ఇగో తండ్రి మీకు సార్వత్రిక సంఘంలో మేమందరము కూడా తండ్రి నాయన మిమ్మల్ని పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతో మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని గణపరచుటకు మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మాకు అటువంటి శక్తిని సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాము. శరీరాశలోనే కానీ నేత్రాశలో కానీ నాయన మరి ఏ విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకున్నట్లు మాకు అందరికీ సహాయం చేయండి నాయన. నాయన ఇగో సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి కృపగల మహారాజా ఇగో తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో మేమందరము కూడా నిందా రైతులు కానీ పరిశుద్ధులుగా బ్రతినట్లు నాయన మీ కృపకాపుదలు దయచేయండి. ఇగో నాయన ఇదిగో తండ్రి ఇదే అనుకూల సమయమని తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇక ఆపద కాలమంది నాకు మొరపెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడు అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన బుద్ధి కలిగి నడుచుటకు మాకు అందరికీ సహాయం చేయండి. మా నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ మాట్లాడుకున్నట్లు నాయన సహాయం చేయండి. ఆయన మూర్ఖము గల మాటలు మా నోటికి రానియకుండా నాయన మా నోటికి నాయన చిక్కం పెట్టుకోవడానికి సహాయం చేయమని తండ్రి నాయన మా హృదయంలో నాయన మీ వాక్యం భద్రపరచుకుని వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని నాయన ఇగో తండ్రి ఆవరగడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని నాయన ఇదిగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నాయన సంఘంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారకల చట్టం భద్రపరచమని ఇదిగో తండ్రి మీ పరలోక కణాను ప్రయాణంలో మమ్మల్ని అందరికీ నాయన మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.